చిత్తూరు జిల్లా మామిడి రైతులు కలెక్టరేట్ను ముట్టడించారు. జ్యూస్ ఫ్యాక్టరీలు ఇవ్వాల్సిన బకాయిలు పేరుకుపోయాయని 7 నెలలుగా ఇస్తామని చెబుతూ ఇంకా ఇవ్వటం లేదని ఆందోళనకు దిగారు. కిలో 8 రూపాయలకు జిల్లా వ్యాప్తంగా 40,000 మంది మామిడి రైతులకు సుమారు 400 కోట్ల రూపాయలకు పైబడి జ్యూస్ ఫ్యాక్టరీల నుంచి డబ్బులు రావాల్సి ఉందని, వాటిని వెంటనే రైతులకు ఇప్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట మామిడి రైతుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమం దృశ్యాలివి. కలెక్టర్ కార్యాలయం వద్దకు భారీ ఎత్తున చేరుకున్న మామిడి రైతులు తమను ఆదుకునేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని, చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు రైతులకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించేలా చూడాలని నినాదాలు చేశారు. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం అనేది వచ్చేయింది, 7 నెలలు అయింది కాబట్టి చట్టం చేసిండేది అమలు చేసింటే వెంటనే ఆ సమస్య అడిగి తీరిపోయేది. నెక్స్ట్ ఇయర్ ఎట్లా అనేది, అప్పుడు వచ్చిన పంటని ఎట్లా అమ్ముకోవాలనే దానిపైన పడేవాళ్ళం. ఇప్పుడు ఏమైందిరా అంటే, గత సంవత్సరంలో చేసినటువంటి చట్టానికే దిక్కులేదు. ఇంకా భవిష్యత్తులో ఈ పంటను ఏం చేయాలని మామిడి రైతులమంతా చెట్లు కొట్టేస్తున్నాం. మామిడి చెట్లు ముదిరి కొట్టేసే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ లోకి వెళ్లడానికి ప్రయత్నం చేసిన అన్నదాతల్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును తప్పుబట్టిన మామిడి రైతులు 400 కోట్ల రూపాయల దాకా బకాయిలు రావాల్సి ఉందని, వాటిని ఇప్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా 40,000 మంది మామిడి రైతులకు బకాయిలు చెల్లించాల్సి ఉందని, వాటిని వెంటనే రైతులకు ఇప్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. 12 రూపాయలు గుజ్జు పరిశ్రమ వేయాలని కలెక్టర్ చెప్పారు. వాళ్ళు అంత ఇవ్వలేమని మళ్ళీ గవర్నమెంట్ ముందుకొచ్చి 4, 8 అని ప్రొసీడింగ్సే ఇచ్చారు కలెక్టర్ గారు. ఆ రోజు ఏమడిగారు ఈ ఫ్యాక్టరీ వాళ్ళు, అయ్యా మాకు 12% GST ఉంది, ఇది కానీ 5% కానీ మాకు చేయగలిగితే సెంట్రల్లో మేము రైతుకి 8 రూపాయలు ఇస్తామని చెప్పిన హామీ ఉంది. కలెక్టర్ గారి దగ్గర తీసిన వీడియో ఉంది. ఈరోజు కాల వైపరీత్యం సెంట్రల్ నుంచే ఈరోజు మీ గుజ్జు పరిశ్రమకి 5% GST వచ్చింది. రైతులను ఎందుకు ఇంత గోడు పట్టిస్తారు మీరు? ఇది సీఎం సొంత జిల్లా చిత్తూరులో రైతులు ఎదుర్కొంటున్న దారుణమైన స్థితి. చంద్రబాబు ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల పట్ల అన్నదాతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. చెప్పేదొకటి చేసేది మరొకటి అన్నట్టుగా చంద్రబాబు తీరు తయారయ్యిందని, దాంతో రాష్ట్రంలో వ్యవసాయ రంగం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని రైతులు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తూ పోతే వ్యవసాయాన్ని వదిలేయాల్సి వస్తుందని అంటున్నారు.